వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్కి రాథోడ్ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు కదా. సార్, మిస్సమ్మ మీ జీవితంలోకి వచ్చిందంటేనే దానికి ఏదో అర్థం ఉంది. మీది మిస్సమ్మది విడదీయలేని బంధం కాబట్టే దేవుడు మీకు ఒకరికొకరు నచ్చకపోయినా ముడివేశారు. ఈ విషయాన్ని మీరు ఎందుకు సార్ అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు మిస్సమ్మని కేవలం నా భార్య చెల్లెలిగా మాత్రమే నేను చూస్తాను, నేను తనని ఒక భార్యగా చూడలేను అని అంటున్నారు? మీరు చెప్తుంది తప్పు సార్ అని అంటాడు రాథోడ్. చూడు రాథోడ్, నువ్వు నాకు ఎన్నైనా చెప్పచ్చు, కానీ నేను మాత్రం మిస్సమ్మని అలా చూడలేకపోతున్నాను. తనపై నాకు ఒక అభిమానం ఉంది, కానీ తన్ని భార్యగా అంగీకరించాలంటే నా వల్ల కావటం లేదు అని ఇంకా సైలెంట్గా ఉంటారు అమర్. మనసులో రాథోడ్ మాత్రం, సార్ మీరు పైకి ఇలా చెప్తున్నారు, కానీ మీకు మిస్సమ్మ అంటే చాలా ఇష్టం ఉంది. ఆ విషయం మీ మనసు మీకు ఎప్పుడు చెప్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట రాథోడ్. ఇది ఇలా ఉండగా బాగి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న వచ్చారు, ఉండకుండా వెళ్ళిపోయారు. నాన్నకి అక్క ఎవరో తెలియలేదు. మరి ఈయనకి ఈ విషయం ఎలా తెలిసింది? నా దగ్గర వారు కావాలని నిజాన్ని దాచిపెడుతున్నారా? లేదు, వారు దాచిపెట్టరు. తెలిస్తే ఖచ్చితంగా చెప్తారు. కానీ ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట బాగి. అప్పుడే బాగి దగ్గరికి అమ్ము వస్తుంది. మిస్సమ్మా అని పిలుస్తుంది. ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి అమ్ము అని అంటుంది బాగి. ఏంటి మిస్సమ్మ, బాధపడుతున్నావా అని అడుగుతుంది అమ్ము. బాధ? చచ్చా, అలాంటిదేమీ లేదు, చెప్పు ఏంటి అని అడుగుతుంది బాగి. ఏం లేదు మిస్సమ్మ, రేపు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. నాకేమో డ్రాయింగ్ సరిగ్గా వస్తుందో రాదోనని టెన్షన్గా ఉంది అని అంటుంది. ఇంకా అమ్ము, నీకేంటి, నువ్వు ఏదైనా చేయగలవమ్ము అని అంటుంది బాగి. లేదు, నేను మా అమ్మ డ్రాయింగ్ వేశాను, ఒకసారి వచ్చి చూడు అని చెప్పి ఇంకా అలా తన్ని రూమ్కి తీసుకువెళ్తుందనమాట బాగిని అమ్ము. ఇంకా అలా బాగి అమ్ము రూమ్కి వెళ్తుంది. వెళ్ళి, ఏది నువ్వు వేసిన డ్రాయింగ్ నాకు చూపించు అని అంటుంది. ఇదిగో చూడు అని చెప్పి ఇంకా అలా ఆ డ్రాయింగ్ని చూపిస్తుందన్నమాట అమ్ము డ్రాయింగ్ చూసిన ఆ బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అరుంధతి బొమ్మ వేసి ఉంటుంది. అరుంధతి డ్రాయింగ్ చూసి స్టన్ అయిపోతుందన్నమాట బాగి. అమ్ము, తను అని అంటుంది. తిని ఎవరో చెప్పు. మా అమ్మ ఇలానే ఉంటుంది, నువ్వు ఎలా ఉంటావో అలానే ఉంటుంది అని ఇంకా అలా అరుంధతి డ్రాయింగ్ వైపు చూపిస్తూ ఉంటుందన్నమాట. పాపం అమ్ము ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. తను మీ అమ్మేంటి, తను అని చెప్పి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి. మిస్సమ్మా ఏంటి పడిపోయావు? నానమ్మ, తాతయ్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే అమ్ము అరుపులు వినపడి అక్కడికి వచ్చేస్తారు నిర్మలమ్మ అండ్ శివప్రసాద్ గారు. ఇంకా వెంటనే బాగి, మిస్సమ్మ అని చెప్పి ఇంకా వెంటనే బాగికి హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట అలా అమర్ వాళ్ళ అమ్మా నాన్న. ఇది ఇలా ఉండగా అమర్ ఒక ఆఫీసర్ని, తన మేజర్ని కలుస్తారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ యంగ్ మ్యాన్. అమర్, నువ్వు చేసిన సర్వీస్కి హైకమాండ్ నుండి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. నీకు గవర్నమెంట్ తరపు నుండి కొన్ని అవార్డ్స్ కూడా ఫెసిలిటేట్ చేయాలనుకుంటున్నారు. సో నువ్వు వీలైనంత త్వరగా రేపటికల్లా బెంగళూరు ఆర్ ఢిల్లీ, ఈ 2 ప్లేసుల్లో ఎక్కడో చోటికి బయలుదేరాలి అని అంటారు. ఐఎమ్ సారీ సార్, ఐ డోంట్ నీడ్ ఎనీ అవార్డ్స్ అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా మేజర్ షాక్ అయిపోతారు. వాట్ ఈస్ దిస్ అమర్? ఎవరైనా ఎంత పేరు వస్తే బాగుంటుంది, ఎన్ని అవార్డ్స్ వస్తే బాగుంటాయి అని ఆలోచిస్తారు. నువ్వేంటి ఎప్పుడు అవార్డు వచ్చినా నాకు వద్దు అని చెప్తావు? ఐ కాంట్ గెట్ యూ అని అంటారు మేజర్. సార్, ఐఎమ్ ఎ సోల్జర్. నాకు నా దేశం గురించి మాత్రమే ముఖ్యం. నా దేశం, నా రాష్ట్రం
నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ నా దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకూడదు, ఎలాంటి అన్యాయాలకి తావు ఉండకూడదు. నా దేశం బాగుంటే నాకు అదే పెద్ద రివార్డ్ సార్. నాకు ఇలాంటి పర్సనల్ రివార్డ్స్ ఏమీ అక్కర్లేదు సార్. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై డ్యూటీ. సో ప్లీజ్ ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్లీ రిజెక్టింగ్ దిస్ అవార్డ్ ఫర్ మీ అని అంటాడు అమర్. ఇంకా అమర్ని చూసి లేచి సెల్యూట్ చేస్తారనమాట మేజర్. సార్ అని అంటారు అమర్. ఎస్, నీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు అమర్. నీలాంటి సిన్సియర్, నిజాయితీ, నీ కోసం కాకుండా సెల్ఫ్లెస్గా కనీసం ఒక అవార్డ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నీలాగా ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. నీలాంటి వాళ్ళని ఎప్పుడు మన ఆర్మీ గమనిస్తూనే ఉంటుంది, గుర్తిస్తూనే ఉంటుంది. సో నీ తరపున నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇదిగో, దీస్ ఆర్ ద టికెట్స్ ఫర్ ఊటీ అండ్ కొడైకెనాల్ అని అంటారు. సార్ ఏంటిది అని అంటారు. ఐ నో యంగ్ మ్యాన్, నువ్వు ఇలా అవార్డ్స్ ఇస్తే రిజెక్ట్ చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే మీకోసం అడ్వాన్స్డ్గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించాను. ఊటీ కొడైకెనాల్ ఒక వారం రోజులు నువ్వు నీ వైఫ్ కలిసి వెళ్ళండి, హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఎప్పుడు పని బాధ్యతలు అంటూనే ఉంటావు కాబట్టి పర్సనల్ టైంకి కూడా స్పేస్ ఇవ్వాలి కాబట్టి నేను ఇలా చేశాను. సో యు మే లీవ్ నవ్ అని చెప్తారు. సార్ ఇప్పుడు ఇది అని అంటారు. ఇది తీసుకోకపోతే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను. టేక్ ఇట్ అని ఇంకా మేజర్ అలా ఫ్లైట్ టికెట్స్ని చేతిలో పెట్టేసి ఇంకా వెళ్ళిపోమని చెప్తారు. అమర్ అలా ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళ మాట కాదని లేదు కాబట్టి ఆ ఫ్లైట్ టికెట్స్ తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా నిర్మలమ్మ కాల్ చేయడంతో హలో అమ్మా అని అంటారు. రే, బాగి కళ్ళు తిరిగి పడిపోయిందిరా, ఎందుకు పడిపోయిందో అర్థం కావట్లేదు అని అంటారు. అవునా, ఏ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి అమర్ వెంటనే బాగి ఉన్న హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా అరుంధతి అండ్ చిత్రగుప్త ఇద్దరు ఇంకా హాస్పిటల్కి వస్తారు. అసలు మిస్ అమ్మ ఎందుకు పడిపోయింది గుప్తా గారు అని అడుగుతుంది. బాలిక, అన్ని ప్రశ్నలకి నేనే సమాధానం చెప్తే నువ్వేం తెలుసుకుంటావు? నిజం తెలుసుకున్నది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినది అని చెప్తారు చిత్రగుప్తులు. నిజమా? ఏ నిజం అని అడుగుతుంది. ఆ పిల్లల కన్న తల్లివి నువ్వేనన్న నిజం ఈ బాలికకి అర్థమైనది. అందుకే నిజం తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయినది అని అంటాడనమాట. ఇంకా చిత్రగుప్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. ఏంటి, నా గురించి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతారు. బాలిక ఆగుము, నువ్విప్పుడు ఏమి చేసినా మళ్ళీ ఆ బాలికకి కళ్ళు తిరుగును, కాబట్టి ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండు అని ఇంకా సైలెంట్గా ఉండమని చెప్తారు చిత్రగుప్త. ఇంకా పాపం సైలెంట్గా బాగి వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా బాగి అప్పుడే ఇంకా కళ్ళు తెరుస్తుంది. తనకి ఒక్కసారిగా జరిగింది నిజమా అబద్ధమా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది బాగీకి. బాగి దగ్గరికి అప్పుడే అమర్ వస్తాడు. అమర్ వచ్చి ఒక్కసారిగా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ, ఏం జరిగింది అని అడుగుతారు. ఏమండి, అమ్ము వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో డ్రాయింగ్ వేసి చూపించింది, వాళ్ళమ్మని నేను చూశాను అని అంటుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా అమర్ అవునా, తన్ని ఎలా చూసావు అని అడుగుతారు. తన్ని నేను రోజు చూస్తున్నానండి. తను నాకు కనబడుతుంది, నాతో మాట్లాడుతుంది, నన్ను ప్రేమగా పలకరిస్తుంది. నేను తన్ని అక్క అని కూడా పిలుస్తాను అని అంటుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్. చూడు మిస్ అమ్మ, నువ్వు ఎవరినో అనుకొని ఎవరినో ఊహించుకుంటున్నట్టున్నావు. అరుంధతి చనిపోయి ఎన్నాళ్ళైందో నీకు తెలుసు కదా, తను చనిపోతే నీకెలా కనబడుతుంది అని అంటాడు అమర్. లేదండి, నాకు నిజంగా కనబడుతుంది. నేను ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి అక్క కనబడితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ ఈ అక్క తను ట్విన్స్ ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు. రోజు నేను తనతో మాట్లాడుతున్నానండి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి. ఇంకా నిర్మలమ్మ, శివరామి వీళ్ళందరూ లోపలికి వచ్చేస్తారనమాట. అమ్మా, మిస్ అమ్మ, ఏమైంది మిస్ అమ్మ అని అడుగుతారు. నాన్న, మీరు రండి, బయటికి రండి.
తన్ని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి ఇంకా అలా బయటికి తీసుకొచ్చేస్తాడనమాట అమర్. ఏమైందిరా, ఎందుకు మిస్ అమ్మ అలా అరుస్తుంది అని అడుగుతారు అమర్ వాళ్ళ అమ్మ. నాన్న అమ్మ, ఎందుకు మిస్ అమ్మ ఇలా మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. తను అరుంధతిని చూశానంటుంది, అరుతో మాట్లాడతాను అంటుంది, అరు నన్ను ప్రేమగా పలకరిస్తుంది అంటుంది. తన గురించి ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది. అసలు ఏమనుకుంటుంది? భాగీకి, మిస్సమ్మకి మెంటల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడనమాట పాపం. ఇంకా అమర్ వాళ్ళ నాన్న అమర్తో, రే, ఒక తండ్రిగా కొన్ని బాధ్యతలు చెప్పాల్సిన పని నాకు ఉంది, కాబట్టి నీతో నేను కొంచెం మాట్లాడాలిరా. చూడు అమర్, అరుంధతిని నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, మీకు 4 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏ దేవుడు కన్ను కుట్టిందో, ఎవరి చెడ్డ కళ్ళు పడ్డాయో, బంగారపు బొమ్మలాంటి మన ఇంటి మహాలక్ష్మి అయిన అరుంధతిని అర్ధాంతరంగా అల్పాయుష్యుతో దేవుడు పైకి తీసుకువెళ్ళిపోయాడు. తర్వాత నీ జీవితం ఒంటరైపోయింది. నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలోకి భాగీ వచ్చింది. నీలో మళ్ళీ వెలుగును నింపింది. పిల్లలకి మళ్ళీ అమ్మలా మారింది. భాగీకి నీకు రాసిపెట్టుంది కాబట్టే మీ పెళ్లి జరిగింది. భాగీ నీ భార్య అయ్యింది. మిస్సమ్మలో అరుంధతిలో ఉన్న అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అరుంధతికి మాత్రమే కట్టుబడి ఒక నిజాయితీ ఉన్న భర్తగా ఉన్న నీకు భాగీని మిస్సమ్మని భార్యగా ఒప్పుకోవడం అంటే నచ్చటం లేదు. అది నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి నిన్ను నమ్మి నిన్ను జీవితాంతం నీతో బ్రతకాలి అని వచ్చిన భాగీకి నువ్వు దూరంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు? తను నిన్ను పెళ్లి చేసుకుంది, తనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. నా భర్త నాతో ఇలా ఉండాలి, నా భర్త నాతో అలా ఉండాలి అని తనకి కొన్ని కోరికలు ఉంటాయి కదా. కానీ అవన్నీ నువ్వు తీర్చకుండా నువ్వు నీ పని చేసుకుంటూ పిల్లల బాధ్యతని కూడా తన మీదే వేశావు. కానీ ఏ ఒక్కరోజు తను ఎప్పుడూ అది బాధ్యతగా ఫీల్ అయింది, కానీ బరువుగా ఫీల్ అవ్వలేదు. అంత మంచి అమ్మాయిని, అంత మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిని నువ్వు ఇంకా దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తన మానసిక స్థితి బాలేదేమోనని ఇప్పుడు బాధపడుతున్నావు, తనపై ప్రేమ చూపిస్తున్నావు. కానీ ఆ ప్రేమ తనకి నువ్వు చూపిస్తున్నావు అనే విషయం తనకి తెలియాలి కదా. కాబట్టి నా మాట విను. పాపం తన మతిస్థిమితం ఎలా ఉందని నువ్వు ఆలోచిస్తున్నావు. తనకి కాస్త ప్రశాంతత దొరికి నీతో ప్రేమ దొరికితే తన మనసు కుదుట పడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి తన్ని తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళండి. తనతో ప్రేమగా ఉండు. తనకి ఒక భర్తగా మారు. ఒక తండ్రిగా నేను చెప్పేది ఇదేరా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళ నాన్న చెప్పిందంతా ఒక్కసారిగా ఆలోచించుకుంటారనమాట. ఇంకా అమర్ ఆలోచించుకొని ఇంకా అలా భాగీ దగ్గరికి వస్తాడు. ఏవండి, నేను చెప్పేది నిజమండి అక్క అని అంటుంది. వెంటనే భాగీ చేయి పట్టుకుంటాడు అమర్. ఇంకా అలా భాగీ చేయి పట్టుకొని భాగీ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ఐ లవ్ యూ మిస్ అమ్మ అని అంటాడు అమర్. ఒక్కసారిగా భాగీ షాక్ అయిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వంటే ఏంటో నేను తెలుసుకోలేదు మిస్ అమ్మ. కానీ నువ్వు నాపై చూపిస్తున్న ప్రేమ, పిల్లలపై చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధ, ఇవన్నీ నాకు ఇప్పుడు ఆలోచన వస్తున్నాయి. నిన్ను నేను నా భార్యగా ఒప్పుకుంటున్నాను. నీకు ప్రేమని పంచాలి అనుకుంటున్నాను. మనం కొన్ని రోజులు ఎటైనా దూరంగా వెళ్దాం. నీ మనసు కుదిరిపడేంత వరకు నిన్ను జాగ్రత్తగా నా భార్యగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. నువ్వు ఇంక మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. సరే, నువ్వు అరువుని చూశానంటున్నావు, నేను నమ్ముతున్నాను. కానీ ఇంక ఈ విషయం మర్చిపో. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా భార్యగా ఒప్పుకుంటున్నాననే విషయాన్నే గుర్తుపెట్టుకో అని ఇంకా అలా భాగీని హక్ చేసుకుంటాడనమాట అమర్. ఇంకా అమర్ అంత ప్రేమ చూపించేసరికి భాగీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భాగీ ఇంకా చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అమర్ బాగిని తీసుకొని ఇంకా ఇంటికి తిరిగి వస్తాడు. మిస్ అమ్మ అని చెప్పి అందరు పిల్లలు ఇంకా వచ్చి బాగిని హక్ చేసుకుంటారు. మిస్ అమ్మ, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా అని అంటుంది. పాపం అమ్ము, నాకేం కాదమ్ము, మీ ప్రేమ ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు, మీరు భయపడద్దు అని చెప్పి ప్రేమగా ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట బాగి. మిస్ అమ్మ, రేపు బట్టలు ప్యాక్ చేసుకో అని అంటారు. ఎక్కడికి అని అడుగుతుంది బాగి. అదంతా నేను నీకు తర్వాత చెప్తాను, నువ్వు రేపు పిల్లల్ని నువ్వు రెడీగా ఉండు, అందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా ఒక ప్లేస్కి అయితే చెప్పకుండానే ఇంకా తీసుకువెళ్తూ ఉంటారనమాట అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అందరూ రెడీ అయిపోతారు. అప్పుడే ఇంకా అమర్ అందరి దగ్గరికి వచ్చి, ఇదిగో ఫ్లైట్ టికెట్స్, నాకు మా మేజర్ ఒక రివార్డ్ ఇచ్చారు, సర్వీస్లో కాపాడినందుకు నేను ఏ అవార్డ్స్ యాక్సెప్ట్ చేయనని చెప్పి ఊటీ కొడైకెనాల్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. సో వీఆర్ ఫ్లయింగ్ టు ఊటీ అని అంటారు అమర్. ఏ ఊటీ అని చెప్పి ఇంకా పిల్లలందరూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటారు. అలా ఇంకా అమర్, బాగి అండ్ పిల్లలు కలిసి ఊటీ కొడైకెనాల్కి ట్రిప్కి బయలుదేరుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.